బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. 15 అంశాలు ఎజెండాగా ఈ కేబినెట్ మీట్ జరగనుంది. పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. అటు లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థలకు భూముల కేటాయింపుపై చర్చ జరగనుంది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ పరిపాలనలోని వివిధ చట్టాలను సవరిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965లకు, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, తో కూడినటువంటి అజెండాతో కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. అనంతరం వీటిని ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో ఈ బిల్లులకు సంబంధించిన అంశాన్ని ప్రవేశపెడతారు. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి మొత్తం 15 అంశాల్లో ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సిఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించినటువంటి అనాథరైజ్డ్గా నిర్మించినటువంటి భవనాలకు పెనలైజేషన్ విధించే ప్రతిపాదనకి ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలుపబోతా ఉంది. దీనికి సంబంధించి గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు సంబంధించి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీ వరకు వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా మొత్తం పరిశీలించడం, వాటికి సంబంధించినటువంటి పెనలైజేషన్ ప్రక్రియని కొనసాగించే దిశగా ఈరోజు ఏపీ మంత్రిమండలి దీనిపైన చర్చించి ఆమోదం తెలుపుద్ది. ఆ తర్వాత ఏపీ కేబినెట్లో దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దీంతో పాటు నాలా ఫీజుకు సంబంధించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. దీనిపైన ఈరోజు మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అంశాన్ని చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు సంబంధించిన కొన్ని సవరణలను ప్రతిపాదించారు. వీటిని ఏపీ కేబినెట్ ఇప్పుడు కొద్దిసేపట్లో దీనిపైన చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహన నౌకలను ఏర్పాటు చేస్తూ నేడు ఏపీ కేబినెట్ ఆమోదించబోతా ఉంది. అనంతరం వీటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965లకు, ప్రాతినిధ్య చట్టం 1950లకు అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదన కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి వీటిని ఆమోదించే అవకాశం ఉంది. రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించిన ఇచ్చినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్లో ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. దీనిపైన అనేక అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు తుది నిర్ణయం ఏపీ కేబినెట్ తీసుకోబోతోంది. అదేవిధంగా లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్కు కన్వర్ట్ చేసేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలు కూడా ఈరోజు ఏపీ కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. వాహన మిత్ర పథకాన్ని ఈరోజు ఆఖరి రోజు వాహన మిత్ర పథకానికి ప్రతి ఆటో డ్రైవర్కి అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనకి సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశం ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టేటటువంటి దాదాపు 8 రకాల బిల్లులకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ చర్చించి వాటికి తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తర్వాత వాటిని ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సంధ్య. రైట్ జయరాజ్.